అంటేనే ఇండస్ట్రీలో గౌరవం. వ్యక్తిత్వం నచ్చే వాళ్ళు తక్కువగా ఉంటారు కాబట్టి వాళ్ళెప్పుడూ గౌరవిస్తారు. బట్ ఇతర జనం మాత్రం విజయాలను బట్టే చూస్తారు. ప్రస్తుతం ఈ విషయంలో ఎక్కడ ఉన్న పూరి జగన్నాథ్, రామ్ పోతినేని కలిసి సినిమా చేస్తున్నారు. కొన్నాళ్ల క్రితం వీళ్ళే ఇస్మార్ట్ శంకర్ అనే సిల్లీ సినిమాతో హిట్ కొట్టారు. హిట్ కొట్టాక సిల్లీ అంటారేంటి, చిప్ దొబ్బిందా అనిపిస్తోంది కదా. నిజమే, ఆ సినిమాలో చిప్ నే దొబ్బారు. ఆ కాన్సెప్ట్ తోనే బాక్స్ ఆఫీస్ ను గెలిచారు. అయినా పూరి జగన్నాథ్ సినిమా అంటే అమ్మాయిలను ఏడిపిస్తూ అడ్డగోలుగా కనిపిస్తే సరిపోతుంది కదా, అదే చేశాడు ఇస్మార్ట్ శంకర్ లో. ప్రస్తుతం దీనికి సీక్వెల్ అంటూ వస్తున్నారు ఇద్దరు. బట్ ఈ డబుల్ కు ట్రిపుల్ కష్టాలు ఎదురయ్యాయి. అసలే కొనేవాళ్ళు లేరురా బాబు అంటే కొన్న తర్వాత కూడా కొత్త కష్టాలు ఎదురు చూస్తున్నాయట. రామ్ పోతినేని 2006లో దేవదాస్తో కెరియర్ మొదలుపెట్టాడు. ఇన్నేళ్లలో 20కి పైగా సినిమాలు చేశాడు. మరి వీటిలో విజయాలు ఎన్ని అంటే 4-5 మాత్రమే. అయినా టైర్ 2 హీరోల లిస్ట్ లో చేరాడు. 2016లో నేను శైలజ, 2019లో ఇస్మార్ట్ శంకర్ తో కమర్షియల్ హిట్స్ అందుకున్నాడు. నేను శైలజ తర్వాత ఇస్మార్ట్ తర్వాత వరుసగా హ్యాట్రిక్ డిజాస్టర్స్ ఉన్నాయి. అయినా రీసెంట్ గా అతను 25 కోట్ల రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నాడనే వార్తలు రావడం విశేషం. సరే, రెమ్యూనరేషన్ నిర్మాతలు ఇచ్చుకుంటారు కనుక మనకనవసరం. స్కంద వంటి ఆణిముత్యం తర్వాత అతను మరోసారి పూరి జగన్నాథ్ తో ఇస్మార్ట్ శంకర్ కు సీక్వెల్ గా డబుల్ ఇస్మార్ట్ చేస్తున్నాడు. అప్పుడు హిట్ అయిన ఇస్మార్ట్ శంకర్ ను ఇప్పుడు చూస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు. ఇలాంటి చిప్ దొబ్బిన సినిమా ఎలా ఆడిందా అనే డౌట్ కూడా వస్తుంది. ఇక పూరి జగన్నాథ్ కూడా తన హీరోలను ఇంకా ఇడియట్స్, రోగ్స్, లోఫర్స్ గానే చూపిస్తున్నాడు. అతను మారడనే జనం కూడా పూరి సినిమాలను లైట్ తీసుకోవడం మొదలుపెట్టారు. ఇతగాడికి ఇస్మార్ట్ కు ముందు 2016లో బిజినెస్ మ్యాన్, 2015లో చేసిన టెంపర్ సినిమాలు మాత్రమే పూరి మార్క్ ను చూపించాయి. మిగతావన్నీ అతను ఆడియన్స్ ను లైట్ తీసుకుని ఏం తీసినా చూస్తారు అనే నిర్లక్ష్యంతోనే రూపొందించినట్టుగానే కనిపిస్తాయి. అందుకే ఒకప్పుడు పూరి సినిమా అంటే ఎగబడి చూసిన జనం ఇప్పుడు లైట్ తీసుకుంటున్నారు. చివరగా వచ్చిన లైగర్ తో మనోడిలో మ్యాటర్ పూర్తిగా అయిపోయిందని తేలిపోయింది. అయినా డబుల్ ఇస్మార్ట్ అంటూ వస్తున్నాడు. మార్చి 8న విడుదల అని చాలా కాలం క్రితమే ప్రకటించిన ఈ చిత్రాన్ని కొనడానికి ఎవ్వరూ ముందుకు రావడం లేదట. దీనికి తోడు చాలా ఫైనాన్షియల్ ఇష్యూస్ కూడా ఉన్నాయని, అది చాలదన్నట్టు హీరో దర్శకుడి పనిలో వేలు పెట్టాడని రకరకాల రూమర్స్ కూడా వచ్చాయి. ప్రస్తుతం సినిమాకు బిజినెస్ పెద్ద ప్రాబ్లం అయింది. మణిశర్మ వల్ల ఆడియో రైట్స్ మాత్రం అమ్ముడయ్యాయి. బట్ సినిమా కావాలని బయ్యర్స్ ఎవరూ ధైర్యం చేయడం లేదట. అది కాంబినేషన్ పవర్ కావచ్చు. ఇక ఒకవేళ ఎవరైనా కొన్నా కూడా వెంటనే తమ బకాయిలు లాక్కోవాలని గతంలో అప్పులు చేసిన వాళ్ళు ఎదురు చూస్తున్నారట. మొత్తంగా డిజాస్టర్ కాంబోలో వస్తున్న ఈ డబుల్ ఇస్మార్ట్ కు టైటిల్ మించిన కష్టాలు వెంటాడుతున్నాయి. మరి కష్టాల నుంచి ఇస్మార్ట్ గా తప్పించుకుంటారా లేక ఇరుక్కుంటారా అనేది చూడాలి. దానికంటే ముందు అసలు డబుల్ ఇస్మార్ట్ ముందు చెప్పినట్టు మార్చ్ 8న విడుదలవుతుందా అనేది అసలు ప్రశ్న ఇప్పుడు.